మీ హమీదా ఖాతూన్. సో, ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈరోజు నేను నా హెయిర్‌ని ఆల్మోస్ట్ ఒక 3 డేస్ అయిపోయింది. హెయిర్ వాష్ చేయలేదు, కండిషనర్ చేయలేదు, ఏమీ చేయలేదు. సో, ఈరోజొచ్చేసి నేను కొత్త హెయిర్ మాస్క్ ట్రై చేయబోతున్నాను. ఆ హెయిర్ మాస్క్ అనేది ఏంటి, నేను మీ అందరితో ఆల్రెడీ హెయిర్ కెరాటిన్ ఉన్నప్పుడు ఆ హెయిర్ మాస్క్ అనేది నేను ట్రై చేశాను. అది వచ్చేసి ఇది అనమాట, డవ్ వాళ్ళది. సో, ఇది అయితే చాలా 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 మంచి హెయిర్ మాస్క్ అనేది నేను విన్నాను. చాలా రివ్యూస్ చూసాను. సో, నాకు కొంచెం కోల్డ్ ఉంది. సో, దానివల్ల వాయిస్ ఇలా వస్తుంది. సో, ఓకే. కంటిన్యూ. సో, ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి నేను చాలా రివ్యూస్ చూసాను. బట్ ఆల్రెడీ నా హెయిర్‌లో నేను హెయిర్ మెయింటైన్ చేస్తున్నాను. హెయిర్‌లో కండిషనింగ్ చేస్తాను. హెయిర్‌లో కెరాటిన్ చేసుకుంటాను అట్ హోమ్. స్పా చేసుకుంటా ఉంటాను. సో, అలాంటి హెయిర్‌లో చేస్తే నాకు అంత రిజల్ట్ అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను కంటిన్యూగా ఇది యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. బట్ ఈరోజేంటంటే నాన్న 2 డేస్ నుంచి హెయిర్ వాష్ చేయకుండా, హెయిర్‌లో ఏమి కండిషనర్ పెట్టకుండా, సో, హెయిర్‌ని అలా వదిలేసాను ఒక 2 డేస్. సో, చూద్దాం అని జెప్పేసి. సో, ఈ హెయిర్ మాస్క్ అప్లై చేస్తే డైరెక్ట్‌గా హెయిర్‌లో ఎలా ఉంటుంది అని జెప్పేసి. సో, అందుకనే ఈ వీడియో అనేది మోస్ట్‌లీ రివ్యూ కోసం అనేది నేను చేస్తున్నాను. ఓన్లీ హెయిర్ మాస్క్ పెడితే ఎలా ఉంటుంది అని జెప్పేసి. సో, నేను ఆల్రెడీ అయితే హెయిర్ మాస్క్ తీసేసాను. సో, దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఈ డబ్బాలో ఇప్పుడు ఏమి లేదు. సో, మాస్కొచ్చేసి ఇక్కడుంది. అండ్ దీంట్లో దీంట్లో వచ్చేసి వాళ్ళు ఏం రాసారంటే, ఫస్ట్ అనేది షాంపూ చేసుకోవాలి. షాంపూ తర్వాత మనం కండిషనర్ చేయాలి డీటాంగిల్ చేసుకోవడానికి. దాని తర్వాత వీక్లీ వచ్చేసి ఈ మాస్క్ అనేది వాడాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ సీరమ్ పెట్టాలి. యువర్ డ్యామేజ్ రిపేర్ రొటీన్ అని జెప్పేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి ఫాలో అయితే హెయిర్ డ్యామేజ్ కంట్రోల్ అవుతది. యెస్. ఆబ్వియస్‌గా ఇది ఫాలో అయితే మన హెయిర్ డ్యామేజ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో, దానికోసం మనం మాస్క్ అనేది చూజ్ చేసుకుంటాం. సో, నేను ఈసారికి ఈ మాస్క్ అనేది ట్రై చేస్తున్నాను. సో, చూద్దాం ఎలా ఉంటుంది ఈ మాస్క్ తర్వాత హెయిర్ నాది. మన హెయిర్ తడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం ఇక్కడి నుంచి మిడ్ టు కింద వరకు అప్లై చేసుకోవాలి. అండ్ 5 మినిట్స్ వదిలేసేయాలి హెయిర్‌లో. అండ్ దాని తర్వాత మంచిగా క్లీన్‌గా వాష్ చేసుకోవాలి. సో, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి మనం అనేది ఈరోజు ఈ ప్రొడక్ట్‌ది చూద్దాము. సో, అందుకనే నేను హెయిర్ వాష్ అనేది చేయలేదు. నా హెయిర్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది. నా హెయిర్ అనేది ఇప్పుడైతే ఇలానే ఉంది. డ్యామేజ్ అంతా ఏమి లేదు నేననుకున్నంత. ఎందుకంటే చూడండి. దిస్ ఈస్ రైట్ నౌ మై హెయిర్ ఈస్ డెఫినిట్‌గా హెయిర్ కేర్ చేస్తే హెయిర్ షాంపూ, కండిషనర్, మాస్క్, సీరమ్, హీట్ ప్రొటెక్షన్ ఇవన్నీ మనం కంటిన్యూయస్‌గా హెయిర్ రొటీన్‌లో మనం ఇన్వాల్వ్ చేసుకుంటే, మన ఉన్న హెయిర్ డ్యామేజ్ గాని ఏమైనా ఉంటే అది ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఖచ్చితంగా అయితాయి. సో, అందుకనే నేను ఈసారికి ఈ హెయిర్ మాస్క్ అనేది నేను చూజ్ చేసుకున్నాను. సో, నాది ఆల్మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అండ్ ఫస్ట్ హెయిర్ స్పా రొటీన్ వీడియో మీ అందరితో షేర్ చేశాను. మమ్మీ హెయిర్ మీద గూడా ట్రై చేసి చూపిచ్చాను మీ అందరితో. సో, అది వచ్చేసి ఈ హెయిర్ మాస్క్ అనేది. ఇది గూడా చాలా ఫేమస్ హెయిర్ మాస్క్. చాలా మంచి హెయిర్ మాస్క్. బేర్ అనాటమీ వాళ్ళది అల్ట్రా స్మూత్‌నింగ్. మీరు గూడా చాలా మంది ట్రై చేసి ఉంటారు. ఒకవేళ మీరు ట్రై చేశారంటే వీడియోలో కిందలో కామెంట్‌లో చెప్పండి. సో, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూసేయండి. అండ్ ఆలస్యం చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, దానికోసం మనకి ఇప్పుడు హెయిర్ ఇలా అయితే ఉంది. అండ్ నేను హెయిర్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. సో, హెయిర్ అయితే ఇప్పుడు ఎలా ఉంది. నేను అప్పటికి హెయిర్ షాంపూ చేసుకొని వస్తాను. ఓకే. హెయిర్ వాష్ చేసి వస్తాను. షాంపూ అయితే చేసేసుకున్నాను. షాంపూ అదే సేమ్ ఆల్రెడీ ఉన్న షాంపూనే యూజ్ చేస్తున్నాను నేను. ప్యాంటీన్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్స్‌లో రాసుంది. కండిషనర్ అప్లై చేయాలి అని జెప్పేసి. అండ్ వీక్లీ వచ్చేసి మాస్క్ అప్లై చేయాలి. సో, ఆబ్వియస్‌గా మనం ఇప్పుడు కండిషనర్ అప్లై చేసుకోవాలి. సో, కండిషనర్ కూడా నేను ఆల్రెడీ ఏ కండిషనర్ వాడుతున్నానో అదే యూజ్ చేద్దాము ఈసారి. అది గూడా ప్యాంటీన్ వాళ్ళది కొలాజన్. ఇది అయితే వాడదాం. సో, హెయిర్ అయితే వాష్ అయిపోయింది. హెయిర్‌ని అయితే ఫస్ట్ టవల్ అయితే తీద్దాము. దాని తర్వాత చెప్తాను. కండిషనర్ అప్లై చేసేద్దాము. సో, కండిషనర్ తర్వాత వాష్ చేయాలని రాయలేదు. బట్ కండిషనర్ అండ్ వీక్లీ
ఒక్కసారికి కండిషనర్ తర్వాత ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫాలో డబ్బాలో రాసి ఉన్నది. షాంపూ క్లీన్స్ అని రాశారు, కండిషనర్ డీటాంగిల్ అని రాశారు, మాస్క్ ట్రీట్ అని చెప్పేసి రాశారు. సో కండిషనర్ అప్లై చేసిన తర్వాత వాష్ చేయాలి అని లేదు అని కూడా రాయలేదు. కండిషనర్ అప్లై చేసి డీటాంగిల్ చేసిన తర్వాత మాస్క్ అయితే పెడతాం. నేనైతే ఈ బాక్స్ చూసి అలా అర్థం చేసుకున్నాను. సో అలానే ఫాలో అవుతాం. ఓకే, సో లెట్స్ అప్లై మాస్క్. కండిషనర్ గోల్డ్ ఉంది కదా, మాస్క్ కండిషనర్ తీసుకుందాము, అప్లై చేసేద్దాము. హోమ్ అయితే చేద్దాము ఫస్ట్. సో ఇది దీంట్లో ఎలా రాసి ఉంది అలానే వాడుతున్నాను అనమాట. నా ఎక్స్ట్రా టాలెంట్ చూపించట్లేదు నేను దీంట్లో. నేను ఏమేమి చేస్తూ ఉంటాను కదా, అలా ఏం చేయకుండా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి హెయిర్ని డీటాంగిల్ చేసేస్తాం. సో నేను కొన్నిసారి అనుకుంటా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. సో ఈసారి ఈ వీడియోని ఎలా కోమ్ చేస్తున్నా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. మాస్క్ ఆల్రెడీ ఖాళీ అయిపోయిన తర్వాత డబ్బాలో రివ్యూ చేస్తున్నాను నేను. ఎందుకంటే నేను ఆల్రెడీ వాడిన తర్వాతనే కదా చెప్పాలి మీ అందరికి. సో 5 మినిట్స్ అన్నారు, 5 మినిట్సే పెడదాం అప్లై మొత్తం అయిన తర్వాత. సో ఎప్పుడైనా మీరు ఇంట్లో ఏదైనా హెయిర్ ప్రోడక్ట్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్ కానీ యూజ్ చేస్తున్నారంటే దాంట్లో టైం ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, సో దాని కంప్లీట్గా బెనిఫిట్ అనేది మనకు రావాలి కదా. టైం లేదంటే అరచేయకండి, మీకు టైం ఉంటేనే హాయిగా కూర్చొని చేయండి. సో ఈ వీడియో మాస్క్ అప్లై చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. That's because I want to show you the result, real result. అప్లై అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం 5 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసి వచ్చిన తర్వాతనే కలుస్తాను. ఓకే, సో హెయిర్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సీరం అప్లై చేసుకుంటాను. సో ఎవ్రీ వీక్కి మీ హెయిర్కి రిక్వైర్మెంట్ బట్టి ట్రీట్మెంట్ చేస్తుండండి. హీట్ ప్రొటెక్షన్ పెడతాము. ఇప్పుడు హెయిర్ డ్రై చేసేసుకుంటాం. సో హెయిర్ డ్రై కోసం అయితే నేను ఈరోజు నా డైసన్ గుర్తుపెట్టేసింది. డైసన్ ఇలా డ్రై చేసి పెట్టుకుంటే వేరే ఇంకా మంచిగా ఉంటుంది.
సో హెయిర్ డ్రై అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు. నైస్. హెయిర్ సిరం పెట్టేద్దాం మళ్ళీ. సో చూడండి రిజల్ట్ అయితే మీ ముందే ఉంది. చాలా అయితే చాలా బాగుంది. నైస్. మంచిగా సిల్కీగా ఉంది. మంచి షైన్ ఉంది. చూడండి. స్ట్రెయిట్నింగ్ ఏం చేయలేదు. మీ ముందే కూర్చొని ఇప్పుడే హెయిర్ డ్రై చేసుకున్నాను. సో హెయిర్ అయితే మంచిగా ఉంది. సో హెయిర్ డ్రై కూడా మీరు మంచిగా కరెక్ట్‌గా చేసుకుంటే మీ హెయిర్ గూడా ఇలానే కనిపిస్తుంది. నేను డైసన్ వాడాను అందుకని కాదు. డ్రైయర్ ఉంటే గూడా మీరు డ్రైయర్ ఎలా వాడాలి అని జెప్పేసి గూడా నేనొక వీడియో చేశాను. ఆ వీడియో గూడా మీరెళ్లి చూడండి. సో అది మీకు హెల్ప్ అవుతుంది. అన్నీ ఉండి గూడా మనకి ఏది సెట్ అవ్వట్లేదు, కరెక్ట్ అవ్వట్లేదు, డ్యామేజ్ నార్మల్ అవ్వట్లేదు అంటే ఎక్కడో మనమే కరెక్ట్‌గా వాడట్లేదు అనేది అనుకోవాలి. సో అందుకని చూసుకొని వాడండి. హోప్ మీ అందరికి వీడియో నచ్చి ఉంటుంది. అండ్ మీరు నా వీడియో చూసి స్కిన్ కేర్ గానీ, హెయిర్ కేర్ గానీ ఫాలో అవుతున్నారంటే నాకు కామెంట్‌లో చెప్పండి. ఎలా ఉంది? మీకు రిజల్ట్ ఎలా కనిపిస్తున్నాయి? మీరు యూజ్ చేస్తున్నారంటే మీకు ఎలా డిఫరెన్స్ తెలుస్తున్నాయి స్కిన్ గానీ, హెయిర్‌లో గానీ? సో కామెంట్‌లో నాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానల్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ. బై బై. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired.